హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈ రోజు మనము వీడియోలో అసలు ఏఐ నేర్చుకుంటే ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయనేసి క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్తాను, చూసేయండి ఎండ్ వరకు. సో ముందుగా ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకందరికీ తెలుసు. సో వేరియస్ ప్లాట్ఫామ్స్లో మన కాలేజెస్లో లేకపోతే ఆఫీసెస్లో లేకపోతే సంథింగ్ సోషల్ మీడియాస్లో అయితే మనము ఏఐ గురించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి వింటూ ఉన్నాం అండ్ చూస్తూ ఉన్నాం కూడా. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే లైక్ ఒక హ్యూజ్ డొమైన్గా ఒక క్రేజ్ అనేది ఆల్రెడీ వచ్చేసింది కదా. సో మీరు ఏదైతే చూసారో సోషల్ మీడియాస్లో కానివ్వండి, మీ కాలేజ్ ఆఫీస్లో కానివ్వండి, అది అంతా 100% నిజం అండి. సో ఎందుకంటే ఫర్దర్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది లైక్ రూలింగ్ అనేది చేస్తుంది మనకి. టెక్ జాబ్స్కి అయినా సరే లేకపోతే డైలీ లైక్ లైఫ్ స్టైల్లో అయినా సరే, ఓన్లీ జాబ్స్ కోసమే కాదు. లైక్ ఈ ఏఐ అనేది ఒక మెషిన్ లాంటిది కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాబట్టి మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి కాబట్టి లైక్ మ్యాన్ పవర్ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే మ్యాన్ పవర్ అనేది అవసరం ఉండదు. ఇలాంటి మాటలు కూడా మనం చాలా విన్నామండి కదా. సో ముందుగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మన లైక్ ఆఫీస్లో లేకపోతే లైక్ టెక్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో లైక్ దూసుకెళ్ళిపోతుంది, రైట్. అండ్ అలాగే చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఈ ఆర్టిఫిషియల్ అనేది నేర్చుకోవడం వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది నేర్చుకోవడం వల్ల మీరు ఒక డిగ్రీ చేసిన దానికంటే ఎక్కువ విలువ చేస్తుంది. ఓకే, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే లైక్ మీరు ఒక డిగ్రీ చేశారు అంటే మీకు జాబ్ వస్తుందో లేదో, రైట్. అండ్ అలాగే మీరు ఆబ్వియస్గా మనం వింటూనే ఉన్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి వస్తుంది, లైక్ ఫ్రెషర్గా మనము చేయలేము అనేసి. ఓకే, దట్స్ ఫైన్. కాకపోతే మీరు ఓకే డిగ్రీ చేశారు, లేకపోతే మీరు ఏదైనా స్కిల్ నేర్చుకున్నారు, ఒక జాబ్లో లైక్ ఒక జాబ్ చేస్తున్నారు, కానీ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోకుండా సంథింగ్ ఏదైనా నేర్చుకున్నారు. ఆ టైంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే మీకు హై ప్యాకేజ్ అండ్ అలాగే లైక్ హ్యూజ్ క్రేజ్ అనేది వస్తుంది అనమాట. అంటే ఆపర్చునిటీస్, వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి ఫస్ట్ థింగ్ వస్తుంది. ఓకే, అండ్ అలాగే మీ డ్రీమ్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నేర్చుకోవడం వల్ల మీకైతే ఆ డ్రీమ్ జాబ్ అనేది ఈజీగా రావచ్చు. ఓకే, అండ్ అలాగే వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పాను కదా. ఓన్లీ లైక్ ఏదో జాబ్ చేయడం అలానే కాకుండా మనకి ఫ్రీలాన్సింగ్ ఇలాంటివి కూడా చేస్తే కూడా మనం లైక్ రీచ్ వస్తుందన్నమాట. ఇప్పుడైతే అసలు ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయో లైన్గా వినేద్దాం. సో ముందుగా వచ్చేసరికి మన డ్రీమ్ జాబ్స్ గురించి మాట్లాడుతున్నాం కదా. డ్రీమ్ జాబ్స్ అంటే ఏంటి? లైక్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైంటిస్ట్ కావాలి అనుకుంటున్నారు. ఏఐ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది. అంటే ఏఐ నేర్చుకోవడం వల్ల ఈ డేటా సైంటిస్ట్ కూడా ఒక ఆపర్చునిటీ అని వస్తుంది అనమాట. తర్వాత ఎన్ఎల్పి ఇంజనీర్ అనేసి అంటాము, ఆ డొమైన్కి వెళ్ళాలన్నా కూడా. లేకపోతే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చర్ అనేసి ఉంటుంది. సో ఇలా వేరియస్ ప్లాట్ఫామ్స్లో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం వల్ల మీరైతే వెళ్ళిపోవచ్చండి. ఓకే, దాని తర్వాత అయితే మనకి ఆటోమేషన్ అనేసి అంటాం. అంటే మీరు రెగ్యులర్గా ఏదైతే వర్క్స్ చేస్తూ ఉంటారో జనరల్గా ఆ వర్క్స్ అన్నీ కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవడం వల్ల లైక్ మీ బిజినెస్కి, స్టార్టప్స్కి చాలా ఈజీ అవుతుంది అనమాట. ఈ ఆటోమేషన్ కూడా ఇలా కూడా వర్క్ అవుతుంది. ఓకే, దాని తర్వాత మనకి జనరల్గా చూస్తున్న ఎంటర్ప్రైజెస్ అనేసి అంటాము. అంటే మనకి లైక్ హెల్త్ కేర్లో లేకపోతే ఫినాన్స్లో, రీటైల్స్లో, మార్కెటింగ్స్లో, లైక్ స్టార్టప్స్లో, బిజినెస్లో లేకపోతే ఎడ్యుకేషన్లో. సో వీటన్నిటిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక టాప్ నాచ్ అనమాట. సో వీటన్నిటిలో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. ఓకే, సో దీంతో పాటు ప్యాసివ్ ఇన్కమ్స్ కూడా చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు నేర్చుకున్నారు, ఓకే, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఫ్రీలాన్సింగ్ చేయొచ్చు, ఫైవర్ ఇలాంటివి ఉంటాయి కదా. వీటన్నిటిలో మీరు లైక్ యూస్ చేసేసుకొని ఫ్రీలాన్సింగ్ అనేది చేసేసుకోవచ్చు. అండ్ అలాగే ట్యూటరింగ్ చేయొచ్చు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకున్నారు, ఓకే, జాబ్ రావడానికి టైం పడుతుంది. మీరు ఏదో ఒక సర్టైన్ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, ఫైన్, ఏదో పైథాన్ డెవలపర్గా సంథింగ్ మీ స్కిల్ బేస్డ్గా మీరు వర్క్ చేస్తున్నారు, టోటలీ ఫైన్. అప్పుడు లైక్ మీరు ఈ జర్నీలోనే మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మీ మీ ఫ్రీ టైమ్స్లో నేర్చుకుంటుంటారు. మీరు మీ టైంని ఇస్తున్నారు, నేర్చుకున్నారు. జాబ్ రావడానికి ఇంకా టైం పడుతుంది. వెతికిన లైక్ ఇప్పుడు వచ్చు అంటే ఇప్పుడే వెళ్ళిపోలేము కొన్నిసార్లు. లైక్ ఇక్కడ మనకి నోటీస్ పీరియడ్స్ అవన్నీ కూడా ఉంటాయి. సో
మనము ఆ టైంలో లైక్ మీరు ఫ్రీ టైంలో అలా మీరు ట్యూటరింగ్ చేయొచ్చు, లేకపోతే మీరు ఇన్స్టాలో లేకపోతే యూట్యూబ్లో చేస్తే కూడా ఒక మీ నాలెడ్జ్ అంతా మీరు మళ్ళీ రీగెయిన్ చేస్తున్నట్టు ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ మీ ఫాలోవర్స్కి హెల్ప్ చేస్తున్నట్టు కూడా ఉంటుంది. అంటే మీకున్న నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మేము ఎలా చేస్తున్నామో, సో అక్కడ కూడా యూట్యూబ్ నుంచి కూడా మీకు ప్యాసివ్ ఇన్కమ్ ఉండొచ్చు. సో లైక్ దట్ అనమాట. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుంటే ఒకటి కాదు, రెండు కాదు, చాలా వైడ్ రేంజ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి. నేను ఇక్కడ చెప్పిన వీడియోలో చెప్పినవే కాకుండా ఇంకా చాలా ఒక హ్యూజ్గా మనకైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అవుతుంది. ఈవెన్ దో మనం డైలీ చేసే యాక్టివిటీస్లో కూడా మనమైతే లైక్ సంథింగ్ ఏదైనా బిల్డ్ చేసి అక్కడ మనం నేర్చుకున్న నాలెడ్జ్ని మన డైలీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తూ సో అలా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే, డేటా సైన్స్ అంటే, డేటా అనలిస్ట్ అంటే, పైథాన్ అంటే ఏంటో కాదు, అది ఎక్కడనో యూజ్ చేసేది కాదు, మనము రెగ్యులర్ లైఫ్లో యూజ్ చేసుకోవాలి. మన రెగ్యులర్ లైఫ్లో చాలా చేస్తుంటాం, వాటికి దీనికి లింక్ చేసి కూడా మనము ఇంప్రూవ్ చేసేసుకోవచ్చు అనమాట. యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీరు రోడ్ మ్యాప్ ఆల్రెడీ చూసే ఉంటారు. దాంట్లో మెయిన్ థింగ్ మనం స్టార్ట్ చేసేది ఏంటి అంటే పైథాన్ అయితే మనకి రావాలి. సో మన పైథాన్ లైఫ్ అయితే ఏం చేస్తుందంటే పైథాన్ ఫుల్ స్టాక్ లాంచ్ చేసిందనమాట. ఈ కోర్స్ అనేది జస్ట్ 1999కి మాత్రమే ఉంటుంది. అండ్ అలాగే మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. సో ఇంకా చాలా ఫీచర్స్ అనేవి ఉంటాయి. మీకు కెరీర్ గైడెన్స్ కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, మీకు పీడిఎఫ్స్ స్టడీ మెటీరియల్స్ కానివ్వండి, అండ్ అలాగే లైఫ్ టైం మీకు రికార్డింగ్ క్లాసెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఫర్దర్గా ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి అన్నా, లేకపోతే ఫ్రీ డెమో చూడాలి అన్నా కూడా జస్ట్ pythonlife.in అన్న వెబ్సైట్కి వెళ్ళండి. లేకపోతే నేను డిస్క్రిప్షన్లో ఒక కాంటాక్ట్ నెంబర్ అనేది ఇస్తాను. జస్ట్ అప్రోచ్ అయిపోయి మీకున్న క్వెరీస్ మొత్తం క్లియర్ చేసేసుకొని ఎన్రోల్ అయిపోండి. Thanks for watching this video. Stay tuned for further videos.